ఒకానొక కాలంలో విజయనగరం అనే రాజ్యంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. రాము చాలా కష్టపడే స్వభావం కలవాడు. కానీ అతనికి ఒక పెద్ద బాధ ఉండేది. ఎంత కష్టపడినా తన ఇంట్లో పేదరికం పోవడం లేదని, అందరూ తనను తక్కువ చేసి చూస్తున్నారని అతడు ఎప్పుడూ కుమిలిపోయేవాడు. ఒకరోజు రాముకు పక్క ఊరిలో ఒక గొప్ప జ్ఞాని అనగా ముని ఉన్నారని తెలిసింది. ఆయన ఎవరికైనా ఒక రహస్యం చెబితే వారి జీవితం మారిపోతుందని ఊర్లో అందరూ చెప్పుకునేవారు. రాము ఎలాగైనా ఆయన్ని కలవాలని కొండలు కోనలు దాటి వెళ్ళాడు. మునిని కలిసిన రాము, స్వామి, నేను రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాను, కానీ నా దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? నాకు ఏదైనా దారి చూపండి అని వేడుకున్నాడు. ముని చిరునవ్వు నవ్వి, నాయన, ఈ కొండ కింద ఒక పాత కోనేరు ఉంది. దాని పక్కన ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ రాయిని నువ్వు ప్రతిరోజు నీ చేతులతో నెట్టాలి. అలా నెట్టినప్పుడు నీకొక అద్భుతం కనిపిస్తుంది అని చెప్పారు ముని. రాము నమ్మకంతో ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఆ బండరాయిని నెట్టడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. రాము ఎంత శక్తి పెట్టినా ఆ రాయి అంగుళం కూడా కదలలేదు. కానీ రాము ముని మాట మీద నమ్మకంతో 6 నెలల పాటు ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాము విసిగిపోయి ముని దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు నన్ను మోసం చేశారు. ఆ రాయి కదలడం లేదు, నా అదృష్టం మారలేదు, నా సమయం అంతా వృధా అయింది అని ఏడ్చాడు. ముని శాంతంగా రామును అద్దం ముందు నిలబెట్టి, నాయన, ఒకసారి నిన్ను నువ్వు చూసుకో. 6 నెలల క్రితం నీ శరీరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు ఆ ముని. రాము గమనించాడు. నిరంతరం ఆ బండరాయి నెట్టడం వల్ల రాము భుజాలు దృఢంగా మారాయి. అతనిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖంలో ఒక వింతైన మరియు అందమైన తేజస్సు పెరిగింది. ముని ఇలా అన్నారు, చూడు నాయన, ఆ రాయి కదలడం ముఖ్యం కాదు. ఆ రాయిని నెట్టే క్రమంలో నువ్వు ఎంతటి బలవంతుడివి అయ్యావో చూడు. ఇప్పుడు నీకు ఏ కష్టమైన పని ఇచ్చినా నువ్వు చేయగలవు. నీలో ఉన్న బద్ధకం పోయింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే నీకు నేను ఇచ్చిన అద్భుతం అని అన్నారు ముని. అంతేకాకుండా ముని అతనికి ఆ రాయి కింద దాగి ఉన్న ఒక పాతకాలపు వెండి నాణేల సంచిని చూపించారు. ఇది కేవలం నీ కష్టానికి దక్కిన చిన్న బహుమతి మాత్రమే. కానీ నువ్వు సంపాదించుకున్న నీ శరీరం, నీ మనోధైర్యం నీ అసలైన సంపద అని ముని చెప్పి రాముని ఆశీర్వదించాడు. రాము ఆ నాణాలతో తన గ్రామానికి వెళ్ళి తనకున్న బలంతో తెలివితేటలతో గొప్ప వ్యాపారిగా మారాడు. ఎవరిపై ఆధారపడకుండా తన కష్టాన్నే నమ్ముకున్నాడు. నీతి: మనం చేసే ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు. ఫలితం మనకు కనిపించే రూపంలో రాకపోయినా అది మనల్ని లోపల నుండి బలవంతులుగా మారుస్తుంది. నిరంతర శ్రమ, ఓర్పు ఉంటే ఎప్పటికైనా విజయం వస్తుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చిందా? ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.